ఫ్రాన్స్ ఏపీలో ఘోర ప్రమాదం. 6గురు కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ ప్రకాశం జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించి దాని వెనకాల కారులో ఉన్నవారు సడెన్‌గా ఆగిపోయారు. అయితే ఇలా ప్రమాదం నుండి తప్పించుకున్నామని అనుకుంటుండగానే వెనకాల నుండి మరో లారీ మృత్యువు రూపంలో వచ్చింది. వేగంగా దూసుకువస్తున్న లారీ అదుపు తప్పి కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ముందు బోల్తా పడి లారీ, వెనకాల లారీ మధ్యలో కారు నలిగిపోయి నుజ్జునుజ్జయిపోయింది. అయితే ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బోల్తా పడిన లారీతో పాటు కారులోని వారు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 6గురు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలకు అంతరం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన లారీతో పాటు కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహనాలను రోడ్డు పక్కలకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.